హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్యలో మనకు ఐపీబీ యూజ్ చేసే కస్టమర్స్ అందరికీ ఏపీస్ అనేది డిజేబుల్ చేయడం జరుగుతుంది. ఈ డిజేబుల్ ఎందుకు చేయడం జరుగుతుందని అయితే, ఒక కస్టమర్ అయితే 1 ఇయర్ నుండి తన బయోమెట్రిక్ ఆప్షన్తోని మనీ విత్డ్రావల్ కావడం, ట్రాన్స్ఫర్ కానీ, డిపాజిట్ కానీ చేయకుండా 1 ఇయర్ నుండి ఒక ట్రాన్సాక్షన్ కూడా ఎవరైతే చేయకుంటుంటారో వాళ్ళందరికీ ఏపీఎస్ అనేది డిజేబుల్ అవుతుంది. సో, ఇలా డిజేబుల్ అయిన వాళ్ళందరికీ మన పోస్ట్ ఆఫీస్ బీసీ మిత్రులందరూ వారికి ఏ విధంగా ఎనేబుల్ చేయాలంటే, మనము ఫస్ట్ మైక్రో ఏటీఎం అనేది వర్క్ ప్రొఫైల్ లాగిన్ అయ్యాక మనం మైక్రో ఏటీఎం అనేది అప్డేట్ చేయాలి. అప్డేట్ చేస్తేనే మన కస్టమర్కి ఏపీఎస్ ఎనేబుల్ చేయడానికి అవకాశం వస్తుంది. మనకి మన మైక్రో ఏటీఎం అప్డేట్ చేయగానే లాస్ట్ స్క్రోల్ చేసినట్లయితే మనకు లాస్ట్ ఆప్షన్ ఏపీఎస్ డిజేబుల్ ఆర్ ఎనేబుల్ డెబిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు కస్టమర్ మొబైల్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి పోగానే మనకాడ ఏపీఎస్ ఎనేబుల్ ఆర్ డిజేబుల్ బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేసి కస్టమర్ బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయగానే కస్టమర్కి అనేది ఏపీఎస్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో, తను యథావిధిగా ఎప్పటిలాగా మనకు డబ్బులు అనేది విత్డ్రా చేసుకోవచ్చు కస్టమర్.